జేఎంఆర్ గారు ఇంకా ఇండియాకి వచ్చేస్తారు. ఇండియాకి వచ్చేసి ఇంకా వాళ్ళ పిఏతో వస్తూ దారిలో ఇలా మాట్లాడతారు. మీరెంతయ్యా గోరంత చేయమంటే కొండంత చేసి పెట్టారు. నేను వస్తున్నట్టు అసలు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వమన్నారు మీకు అని చెప్పి వాళ్ళ పిఏని తిడుతూ ఉంటే, అసలు ఇది ఎలా జరిగిందో మాకు తెలియదు సార్ అని చెప్పి తన పిఏ ఇంకా తనతో మాట్లాడుతుంటే, ఇంకా చాలులే ఊరుకోండి అని చెప్పి అంటుంటే, ఇంకా తన పిఏ ఇలా అంటాడు, ఇలా ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను సార్ అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటాడు. తన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గురించి ఇంకా చెప్తాడు. తన నా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని అప్పచెప్దామని వచ్చాను, ఆ సన్మానాల కోసం కాదు అని చెప్పి అని ఇంకా తన పిఏతో చెప్తూ ఉంటే, మీరు ఎందుకని లీక్ చేశారు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా దారిలో కారు ఆపేసి ఇంకా మీరు వెళ్ళండి, నేను వెనకాల వస్తాను అని చెప్పి అంటూ ఉంటే, మీకు ఏమైనా అవుతుంది సార్ అని చెప్పి అంటే, నాకేం కాదు తెలిసిన ఊరే కదా అని చెప్పి తన ఫోన్ని కూడా ఇచ్చి తన స్టాఫ్ అందరినీ కూడా ఇంకా పంపిస్తాడు అక్కడి నుంచి. ఇంకా వాళ్ళందరూ సార్ని అక్కడే వదిలేసి వెళ్తారు. ఇంకా సార్ అక్కడ ఇటు చూస్తూ అటుగా వస్తున్న ఆటోని ఆపి ఊరి దగ్గర ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళాలి, వస్తావా అని చెప్పి అడిగితే, వెనకాల ప్యాసింజర్ ఉన్నారు సార్ అని చెప్పి అంటారు. అప్పుడు తను ఆ ప్యాసింజర్ వైపు చూస్తే తీరా అక్కడ లక్ష్మి ఉంటుంది. లక్ష్మిని ఇంకా తను ఏదో తెలిసిన వ్యక్తిని చూసినట్టుగా అలానే చూస్తూ ఉండిపోతాడు. లక్ష్మి కూడా ఇంకా చిరునవ్వుతో తనని అలానే చూస్తూ ఉంటుంది. ఇంకా జేఎంఆర్ గారు లక్ష్మి వైపు చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంటారు. తన కూతురు అచ్చు తనలా ఉండడంతో తను ఎలా ఉండేది, తనకు జరిగిన యాక్సిడెంట్ ఇంకా అదంతా రివైజ్ చేసుకుంటూ ఉంటారు తన మైండ్ లోపల. ఎలాంటి కండిషన్లో తను యాక్సిడెంట్ అయి జరిగింది, అసలు తను ఎలా ఉండేది అని చెప్పి ఇంకా లక్ష్మిని చూస్తూ మొత్తానికి తన కూతుర్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మరేం పర్లేదండి, నేను కూడా శివాలయం వైపే వెళ్తున్నాను, మీరు రావచ్చు రండి అని చెప్పి ఇంకా తను పిలుస్తూ ఉంటే, అతను మాత్రం షాకింగ్గా అలానే లక్ష్మి వైపు చూస్తూ ఉండిపోతాడు. తిను నా కూతురులా ఉంది అని చెప్పి తన వైపు అలానే చూస్తూ ఉంటాడు. లక్ష్మి ఇంకా తనని పిలుస్తుంది, మీరు రండి సార్ అని చెప్పి అనేసరికి ఇంకా తను వచ్చేసి ఆటోలో కూర్చొని తనని అలానే చూస్తూ ఉంటాడు. లక్ష్మి వైపు అలానే చూస్తూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. లక్ష్మి ఇంకా నవ్వుతూ అలానే కూర్చుంటుంది. ఆటో అక్కడి నుంచి బయలుదేరేసరికి తన పర్స్లో ఉన్న ఫోటోని ఓపెన్ చేసి చూస్తాడు. ఆ ఫోటోలో తన కూతురు ఉంటుంది. ఆ ఫోటోని చూస్తూ లక్ష్మిని అలాగే చూస్తూ ఉంటాడు. తన కూతుర్ని చూసినట్టుగానే ఉంది అని చెప్పి తనలో తాను సంతోషిస్తూ ఉంటాడు. ఇంకా దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తన కూతురు పోలికలతో లక్ష్మిని చూసిన తాను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతూ ఇంకా ఆ ఫోటోని, ఆ లక్ష్మిని ఇద్దరిని అలానే చూస్తూ ఉండిపోతాడు. తను ఇంకా లక్ష్మితో మాట్లాడుతూ ఇలా అంటాడు, ఈరోజు నా కూతురి పుట్టినరోజు అమ్మ, అందుకే గుడికి వెళ్ళి తన పేరు మీద అర్చన చేపిద్దామని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అంటే లక్ష్మి స్మైల్ ఇస్తూ తన వైపు చూస్తుంది. మరోవైపు జేఎంఆర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా జేఎంఆర్ గారు రాలేనట్టున్నారే, ఇతనిని కలవడానికి చాలామంది వచ్చారు, ఏంటో ఏమో అని చెప్పి అంటే, చాలా కాంపిటీషన్ ఉన్నట్టుంది అని చెప్పి అంటే వాళ్ళ పిఏ ఇలా అంటాడు, ఎవరు కాంపిటీషన్ కాదు అని చెప్పి అంటే, అంతలో అక్కడికి అర్జున్ వస్తూ ఉంటే తన పిఏ అంటాడు, వచ్చాడు అసలైన కాంపిటీటర్ అని చెప్పి అంటే, ఇంకా అర్జున్ వచ్చేసి తనతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి మిత్ర ఎలా ఉన్నావు అని చెప్పి అర్జున్ మిత్రాని అడిగితే, నీలాంటి వాళ్ళను ఓడించడానికి ఎప్పుడు ముందే ఉంటాను అని చెప్పి మిత్ర తనతో అంటూ ఉంటే, ఆ గెలుపుటముల గురించి నేనే మాట్లాడుకోవాలి, నేను ఇంతకుముందు ప్రాజెక్ట్లో నేను నిన్ను ఓడేసినట్టున్నాను అని చెప్పి, నా చేతిలో ఓడిపోయినట్టున్నావు కదా అని చెప్పి అంటే మిత్ర వెంటనే ఇలా సమాధానం ఇస్తాడు, అది నువ్వు ఒక ఆడ వ్యక్తి వల్ల నువ్వు గెలిచావు, కానీ నీ గెలుపు వల్ల కాదు అని చెప్పి అంటే, చూద్దాం ఇలా అంటావని నేనే స్వయంగా రంగంలోకి దిగాను అని చెప్పి ఒకరినొకరు సవాలు విసురుకొని ఇంకా ఒకరి వైపు ఒకరు నువ్వా నేనా అన్నట్టుగా చూసుకుంటూ అలా వెళ్ళిపోతారు. మరోవైపు జేఎంఆర్ గారు లక్ష్మి ఇద్దరు కూడా టెంపుల్లోకి వెళ్తారు. టెంపుల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు జేఎంఆర్ గారు లక్ష్మి వైపు చాలా సంతోషంగా అలా చూస్తూ ఉంటాడు. తిను నా కూతుర్లానే ఉంది అని చెప్పి చాలా సంతోషంగా తనని అలానే చూస్తూ టెంపుల్లోకి తనను చూస్తూనే వెళ్తాడు. ఇంకా లక్ష్మి కూడా తన వైపు చూస్తూ చిన్నగా చిరునవ్వు నవ్వుతూ ఇక మొత్తానికి ఇద్దరు టెంపుల్లోకి వెళ్ళిపోయి గుడిలో అర్చన చేయడానికి అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఇంతలో అక్కడ పూజారి గారు వస్తాడు. చెప్పండి అని చెప్పి అంటే, మొదటిగా మీరు తినకు అర్చన చేయించండి అని చెప్పి అంటే, ఇంకా జయమార్ గారు ఇలా అంటారు, ఈరోజు నా కూతురు పుట్టినరోజు, పేరు సంయుక్త అని చెప్పి అనేసరికి లక్ష్మి ఇంకా తన మనసులో బెరుకు స్టార్ట్ అయిపోతుంది. తను ఒక్కసారిగా ఉన్నట్టుండి ఎందుకో భయంగా ఫేస్ పెట్టేస్తుంది. నా కూతురు ఈరోజు పుట్టినరోజు, తన పేరు మీద అర్చన చేయించండి, తను హాస్పిటల్లో కోమా స్టేజ్లో ఉంది, యాక్సిడెంట్కి గురయ్యి తను మంచిగా అవ్వాలని అర్చన చేయండి అని చెప్పేసరికి లక్ష్మి మొహంలో ఒక్కసారిగా భయం ఉట్టిపడుతుంది. ఇంకా ఇంకా వాళ్ళిద్దరూ దేవుడికి ప్రార్థిస్తూ ఉంటారు. ఆ పూజారి గారు గుళ్ళో అర్చన ముగించుకొని ఇంకా ప్రసాదాన్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ ఇస్తే ఇంకా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు జేఎంఆర్ గారి ఆఫీస్ దగ్గర వెహికల్స్ అన్నీ వస్తాయి. జేఎంఆర్ గారు రాలేనట్టుగా ఉన్నారే అని చెప్పి మిత్ర అంటాడు తన బిఏతో, ఒకసారి వెళ్ళి తెలుసుకుంటావా అని చెప్పి అంటే,
జేఎంఆర్ గారి స్టాఫ్ కూడా ఇంకా మొత్తానికి వచ్చేస్తుంది. జేఎంఆర్ గారు రాలేదా అని చెప్పి వేరే వాళ్ళు అడుగుతూ ఉంటే తను ముఖ్యమైన పని మీద వెళ్ళాడు, వస్తారు ఖచ్చితంగా అని చెప్పి అంటారు. ఇంకా లక్ష్మి జేఎంఆర్ గారితో ప్రసాదాన్ని షేర్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు జేఎంఆర్ గారు తనతో ఇలా మాట్లాడతారు. నా కూతురమ్మ చాలా మంచిది, బిజినెస్లో నాకు చాలా సహాయం చేసేది, చాలా తెలివిగలది. లాస్ట్ ఇయర్ ఒక చిన్న యాక్సిడెంట్లో తనకు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు కోమాలో ఉంది. కాలు చేతులు నడవలేని స్థితిలో అసలు ఉలికే లేనట్టు చచ్చిన శవంలా పడుంది అని చెప్పి బాధపడుతూ తనకు చెప్తాడు. నేను చాలా ఫేవర్ చేశాను, జనాలకు చాలా సహాయం చేశాను, ఎన్నో పుణ్యకార్యాలు చేశాను, అన్నదానాలు చేశాను, చాలామందికి చాలా రకాలుగా సహాయం చేశాను. ఎప్పుడూ నా చేతి పెట్టే చేతిగానే ఉంటుంది. నా కూతురు కూడా అచ్చం అలాంటిదే, చాలా సహాయ గుణం కలిగింది. తను ఈరోజు అలాంటి స్టేజ్లో ఉండేసరికి చాలా బాధ ఉంది అని చెప్పి అంటాడు. మీరు చాలా మంచివారులా ఉన్నారు, చేసిన మంచి ఎప్పుడు వెనక్కిపోదు, మీ కూతురు ఖచ్చితంగా మంచిగా అవుతుంది. ఈ గుడిలో ప్రదక్షిణాలు చేసి మొక్కుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. మీ కూతురు తరపున నేను మీకు ప్రదక్షిణాలు చేసి పెడతాను, మీరు ఈ వయసులో చేయలేరు, నేను వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తానులే అని చెప్పి ఇంకా తనకి చెప్పి గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. జేఎంఆర్ గారి కూతురు కోసం తను రికవర్ అవ్వాలని చెప్పి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది గుడి చుట్టూ. ఇంకా అప్పుడే జేఎంఆర్ గారికి తన హార్ట్లో చిన్నగా పెయిన్ స్టార్ట్ అవుతుంది. తను ఒక్కసారిగా భయంలోకి వెళ్ళిపోతాడు. తన గుండె పట్టుకొని అలా బాధపడుతూ అలానే కింద పడిపోతాడు. అప్పుడు వెంటనే అక్కడికి పూజారి గారు వచ్చేసి ఇంకా అందరూ జామ్ అయిపోతారు. ఏమైంది అని చెప్పి అంటే తనకు హార్ట్ అటాక్ వచ్చినట్టుంది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి అంటే ఇప్పుడు అంత టైం లేదు అని చెప్పి ఇంకా తనకి లక్ష్మినే పీసీఆర్ చేసి తనను బ్రతికిస్తుంది. తనకు లక్ష్మి ఇంకా పీసీఆర్ చేసేసరికి తను మెల్లగా కళ్ళు తెరిచి కోలుకునేసరికి లక్ష్మి ఇంకా తనకి వాటర్ ఇచ్చి కాపాడుతుంది. అప్పుడు వెంటనే పూజారి గారు ఇలా అంటారు, మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఉంటే నిజంగా దారిలోనే ఏమయ్యేదో, నువ్వు పీసీఆర్ చేసి చాలా మంచి పని చేసావు, తను బ్రతికి ఉన్నాడు చాలా అని చెప్పి జేఎంఆర్ గారితో అంటే, నీకు చాలా థ్యాంక్స్ అమ్మా, నేను అప్పుడే చెప్పాను కదా మన పరిచయానికి ఏదో కారణం, ఏదో మంచి జరిగే ఉంటుంది, అందుకే నువ్వు నాకు పరిచయం అయ్యావు అని చెప్పి నీకు చాలా ధన్యవాదాలు అని చెప్పి తనకి ఇంకా మొక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటే, అయ్యో ఎందుకులేండి, నేను మిమ్మల్ని దిగబెడతానులేండి, ఎక్కడికి వెళ్ళాలి మీరు అని చెప్పి తనను ఇంకా తీసుకొని వెళ్ళిపోతుంది. ఆటోలో వెళ్ళిపోతే ఇంకా జేఎంఆర్ గారు మీరు తన గురించి తెలుసుకుంటూ ఉంటే లక్ష్మి ఇలా అంటుంది, నేను కొన్ని ఆఫీసెస్లో వర్క్ చేశాను అని చెప్పి అంటే, ఓ నీకు బిజినెస్ నాలెడ్జ్ ఉంది అయితే అంటే, మీ అంత కాకపోయినా కొంతవరకు ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంటనే ఇంకా జేఎంఆర్ గారు ఆఫీస్ వచ్చేస్తుంది. అక్కడ మిత్రను చూసి మొహం దాచేసుకుంటూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఇంకా అర్జున్ గారు కూడా ఉంటారు. అదేంటి వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు, అర్జున్ గారు ఈరోజు జేఎంఆర్ గారిని కలుస్తా అన్నారు, కొంపదీసి ఇదే జేఎంఆర్ గారి ఆఫీసా అని చెప్పి షాకింగ్గా అటు ఇటు లక్ష్మి చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇంకా ఆటో దిగి వెళ్ళిపోతూ ఉంటే అర్జున్ అది గమనించి తను లక్ష్మిని చూసి తను లక్ష్మిని అన్నట్టుగా అంటారు. మీరు అప్పుడు లక్ష్మి జేఎంఆర్ గారిని పట్టుకొని ఇలా అంటుంది, మీరు జేఎంఆర్ గారి దగ్గర పనిచేస్తారా, ఇది జేఎంఆర్ గారి ఆఫీస్ కదా అని చెప్పి అంటే, అవునమ్మా అని చెప్పి అంటే, మీరు ఇక్కడ వర్క్ చేస్తారా అని చెప్పి అడుగుతుంటే, 10 నిమిషాలు అయితే నీకే తెలుస్తుందిలేమ్మా పద అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అర్జున్ తను అచ్చు లక్ష్మిలా ఉందేంటి అని చెప్పి లక్ష్మి వైపు షాకింగ్గా చూస్తారు. ఇంకా జేఎంఆర్ గారు వెంటనే ఆఫీస్లోకి ఎంటర్ అయిపోతాడు. తన పిఏ వాళ్ళు ఇంకా వచ్చేసి అడుగుతూ ఉంటారు, మిమ్మల్ని కలవడానికి చాలామంది వచ్చారండి అని చెప్పి మాట్లాడుతుంటే, నేను ఇప్పుడు ఎవరిని కలవలేను, కాసేపు అలానే ఉంచు అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు ఇంట్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటే అర్జున్ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మగారికి లక్ష్మి మీద అనుమానంతో కాల్ చేసి అడుగుతాడు, లక్ష్మి ఇంట్లో ఉందా అని చెప్పి వాళ్ళ అమ్మగారిని అడిగితే, లక్ష్మి ఇంట్లో లేదురా గుడికి వెళ్ళింది అని చెప్పి అంటే ఇంకా అర్జున్ కన్ఫర్మేషన్ తీసేసుకుంటాడు, తిను ఖచ్చితంగా లక్ష్మికి జేఎంఆర్ గారితో ఏం పని ఉంది అని చెప్పి తన మనసులో అనుకుంటాడు. ఇంకా జేఎంఆర్ గారితో పాటు లక్ష్మి వాళ్ళ ఆఫీస్లోకి ఎంటర్ అయిపోతుంది. ఇంకా అటు ఇటు చూస్తూ వాల్ వైపు చూస్తూ చాలా షాక్ అయిపోతుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.